చేతిలా సంటి బిడ్డను ఎత్తుకున్న గీ చెల్లె ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి వార్తల్లోకెక్కింది. అగో అందరి లెక్కనే పోటీ చేస్తున్నది, దాంట్లో వింతే ఉన్నదని అంటారా? ఆమె పోటీ చేస్తున్నది కూడా ఎవరు విన్నో కాదు, చిన్నత్త మీదనే. అవు సర్పంచ్ ఎన్నికల్లో అత్తా కోడలిద్దరు బరాబర్ మేము పోటీలకించి తప్పుకోమని మొండికేష్టాలకు సుట్టపోళ్ళు దగ్గరోళ్ళంతా ఎవరికి మద్దతు చేస్తుర్రో నాయనా అని తలకాయ పట్టుకుంటున్నారట. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం వాల్గొండ హీరాపూర్ల ముచ్చటిది. తొడుస మహేశ్వర్ అనే ఈ చెల్లె ఇంటర్ చదివిందట, ఐటీఐ కూడా చేసిందట. ఇప్పుడైతే ఇంటికాయన కిరాణా దుకాణం పెట్టుకుని నడుపుతున్నదట. ఇక సర్పంచ్ ఎన్నికల కోసం నోటిఫికేషన్ వచ్చేటాలకు నామినేషన్ వేసింది. కాకుంటే ఈ అత్త కూడా సర్పంచ్ బరిలో నిల్చుండేటాలకు ఇప్పుడు ఊరోళ్ళందరి దృష్టే కాదు, చుట్టుముట్టు ఊరోళ్ళు కూడా ఏమైతుందోనని బగ్గనే ఆలోచనలు చేస్తున్నారట. నేను ఇంటర్ చేసి ఐటీఐ చేశాను, జాబ్ కోసం చూసాం కానీ రాలేదు, అందుకే ప్రజా సేవ చేద్దామని సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. ఇక ఈమె అత్త తొడుసం లక్ష్మి కూడా సర్పంచ్ బరిలోకెళ్ళి తప్పుకునేది లేదు, మేము పోటీలో ఉంటాం, ప్రజలు ఎవరికి ఓటేస్తారో వాళ్ళ ఇష్టం ఇక అని అంటున్నది. మా జీపీలో మగవాళ్ళు సర్పంచ్ ఉన్నాడు, మాకు అవకాశం దొరికింది కానీ మేము పోటీలో సర్పంచ్ నిలబడింది సార్. నా కోసం మా ఇంట్లో కోడలు నా పోటీ నిలబడింది సార్. మొత్తానికైతే పంతం నీదా నాదా సై అన్నట్టు అత్తాకోడల నడుమ వారు గట్టిగానే ఉంటుందో, లేకుంటే ఓట్ల నాటి వరకన్నా ఎవరో ఒకరు చల్లబడతారో తెలియదు గాని ఇప్పుడు మాత్రం ఎవరు దగ్గుతనే లేరు. మరి పబ్లిక్ రాజకీయంగా పదవులు అత్తయి పోతాయి, కానీ బంధుత్వాలు కుటుంబాలు అనుబంధాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి రాజకీయాల కోసం మాత్రం లొల్లులు జౌడాలు పెట్టుకొని మీ నడువున్న సంబంధాలు పాడు చేసుకోకుండ్రి, ఎప్పట్లెక్కనే కలిసిమెలిసి ఉండుండ్రి. ఏమంటున్నావు? సరేనా?